ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. బైబిల్ గ్రంథంలో ఒకరు కౌంట్ చేస్తే 7,000 ప్రామిసెస్ ఉన్నాయంట. సో చాలా ప్రామిసెస్ మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 7,000 అంటే నేను నమ్మలేదు, చూడాలి ఒక రోజు పట్టుకొని. అయితే అన్నిట్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ క్రైస్తవులకు ప్రామిస్ ఏంటంటే బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడు శిష్యులను కలిసి మీరు కొద్ది రోజుల్లోనే పరిశుద్ధాత్మ చేత నింపబడతారని ప్రభు వాగ్దానము చేశాడు. సో దట్ ఆ ప్రామిస్ ఎప్పుడు నెరవేరిందంటే పెంతెకోస్తు దినాన, అంటే ప్రభు మరణించి తిరిగి లేచిన, మనం మృత్యుంజయుడు అంటాం దేవుణ్ణి. సో ఆ మృత్యుని గెలిచి లేచిన దేవుడు 40 దినాలకు ప్రభు ఆరోహణమైన తర్వాత, పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులందరూ ఒక మేడ గదిలో కూర్చున్నప్పుడు ఆ మేడ గది అంతా కూడా దేవుని శక్తితో నింపబడి ప్రతి ఒక్కరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వాళ్ళపైన వాలడం ద్వారా వారు అన్య భాషల్లో మాట్లాడిరి అని అపోస్తల గ్రంథంలో 2వ అధ్యాయము 1 నుంచి 4-5 వచనాల వరకు మనం ఇదంతా కథ వినగలం. అయితే this is the first promise made by Jesus for his disciples చనిపోయిన తర్వాత. సో ఇది మనందరికీ, క్రిస్టియన్స్ అందరికీ కూడా ఇది ఈ ప్రామిస్ అందరి జీవితాల్లో నెరవేరాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నేను పెంతెకోస్తు అన్నా, లేకపోతే నేను హెబ్రోనా, మెరోనైటా, మెథడిస్టా, బ్యాప్టిస్టా, ఈ డినామినేషన్స్కి అక్కడ ఆస్కారం లేదు. ప్రామిస్ అందరిది. ప్రామిస్ని దేవుడు ఫుల్ఫిల్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ అంత్యకాలంలో మనం పరిశుద్ధాత్మ లేకుండా జీవించడం చాలా కష్టం. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి హోలీ స్పిరిట్ లేకుండా మనము ఈ దినాలను నావిగేట్ చేయలేం. మనం ఈ దినాల గుండా పాస్ కాలేం. కాబట్టి మనకు కరోనా కంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి మనకు ఎవరు ఆదరణిస్తారు, ఎవరు మనకు హెల్ప్ చేస్తారంటే ఓన్లీ పరిశుద్ధాత్మ మాత్రమే మనకు హెల్ప్ చేయగలడు. కాబట్టి దేవుడు, మీరు పరిశుద్ధాత్మ లేకుండా ఉంటే ఆదరణ లేనివారుగా ఉంటారు, కాబట్టి నేను మీకు ఆదరణకర్తని ఇస్తానని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ప్రభు చూస్తున్నాడు. ఆయన ఆశిస్తున్నాడు, ఆయన కోరుతున్నాడు. కాబట్టి మనం నోరు తెరిచి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తన ఆత్మతో మనల్ని నింపి, తన వరాలతో మనల్ని నింపి చర్చిలో వాళ్ళకు, బయట అన్యులకు, ఈ లోకానికి మనం సాక్షులుగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు గొప్ప ఉజ్జీవం కలిగి ఉండుటకు ప్రభు సాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.